నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 13న నల్గొండ సభకు కదం తొక్కుతున్న గులాబీ క్యాడర్. సన్నాహక సమావేశాలకు అద్భుత స్పందన. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ గవర్నర్ ప్రసంగంపై చర్చ. పెన్షన్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు. 2 నెలలైనా పట్టించుకోని రేవంత్ సర్కార్. అప్పుడే మొదలైన భానుడి ప్రతాపం. 40 డిగ్రీలకు చేరిన టెంపరేచర్. ఈ నెల 11న అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్. ఆసీస్ కు షాక్ ఇచ్చేందుకు యువ భారత్ రెడీ. డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కనీసం 12 రోజులు సమావేశాలను నడపాలని బీఆర్ఎస్ కోరింది. అటు బీఏసీ సమావేశంలో హైడ్రామా నడిచింది. ఈ సమావేశానికి హరీష్ రావును అనుమతించాలని కేసీఆర్ కోరినా స్పీకర్ స్పందించలేదు. దీంతో బీఏసీ మీటింగ్కు హరీష్ రావు హాజరు కాలేకపోయారు. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనున్నది. 10న బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా దానిపై చర్చను 12న చేపట్టనున్నారు. 13న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. శాసనమండలిలో జరిగిన బీఏసీ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నుంచి టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, బీజేపీ నుంచి ఏవిఎన్ రెడ్డి, ఎంఐఎం నేత ఈఫెండి పాల్గొన్నారు. బీఏసీ సమావేశంలో హైడ్రామా నడిచింది. సమావేశానికి తాను హాజరు కాలేకపోతున్నానని కేసీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చారు. తన బదులుగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు, బీఏసీ సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరి హాజరవుతారని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ముందుగానే ఫోన్ చేసి చెప్పారు. ఇందుకు స్పీకర్ కూడా సరే అన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, కడియం శ్రీహరి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో బీఏసీ సభ్యులు హాజరు కాకుంటే వారి స్థానంలో అదే పార్టీకి చెందిన మరొకరు హాజరయ్యేవారు. ఈ ఉదంతాలను స్పీకర్ కు హరీష్ రావు గుర్తు చేశారు. కావాలంటే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అడిగి తెలుసుకోవచ్చని సూచించారు. ఓఐసీ కూడా హరీష్ రావు మాటలతో ఏకీభవించారు. అయినప్పటికీ హరీష్ రావును బీఏసీ సమావేశానికి స్పీకర్ అనుమతించలేదని తెలిసింది. స్పీకర్ తన విచక్షణ అధికారంతో మరో సభ్యుడు సమావేశానికి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకోవచ్చని కూడా హరీష్ రావు కోరారు. బీఏసీ మీటింగ్ కు హాజరు కావద్దని స్పీకర్ చెబితే బయటకు వెళ్లిపోతానని చెప్పారు. అయితే సభాపతి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హరీష్ రావు బీఏసీ సమావేశానికి హాజరు కాలేకపోయారు. మరోవైపు హరీష్ రావు బయటకు వెళ్లే వరకు సీఎం రేవంత్ రెడ్డి బీఏసీ సమావేశానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పరిపాలనపై రవ్వంతైనా ప్రభుత్వానికి సోయి లేదు. రాష్ట్ర అభివృద్ధిపై కనీస అవగాహన లేదు. పాలన చేతకాక పనికిమాలిన కుట్రలు, కుతంత్రాలకు తెరలేపింది. ప్రజా సమస్యలు చర్చించే శాసనసభలో సర్కార్ పైశాచిక చర్యలకు పాల్పడుతుంది. ప్రతిపక్ష నేత స్థాయి తగ్గించేలా కురుచ పనులు చేస్తోంది. జనాలు నవ్వుతున్న హస్తం పార్టీ డర్టీ పాలిటిక్స్ మాత్రం మానటం లేదు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలనపై ఈసమెత్తు అవగాహన లేదు. ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనే సోయి ఇంత కూడా లేదు. అధికారంలోకొచ్చి 60 రోజులు గడుస్తున్నా ఒక్క సంక్షేమ పథకాన్ని మొదలు పెట్టలేదు. పైగా ప్రజలను నరకయాతనకు గురి చేసేలా దగుల్బాజీ రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్ర అభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ సర్కార్ పరిపాలన చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెడుతూ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతోంది. అధికారంలోకి వచ్చి రాగానే గత కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకుంది. రాష్ట్రం అప్పుల పాలైందంటూ శ్వేతపత్రాల పేరుతో డ్రామాలాడింది. పరిపాలన చేయమంటే కాంగ్రెస్ మంత్రులు విమర్శలు మాత్రమే చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవటం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయమని గట్టిగా మాట్లాడితే బూతులు తిడుతూ అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నారు. పాలన చేతగాక పనికి మాలిన కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపుతోంది. ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత దాడులకు దిగుతోంది. పాలన కంటే కక్ష సాధింపు చర్యలకే అధిక ప్రాధాన్యమిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ ను కాంగ్రెస్ సర్కార్ మార్చేసింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకిస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ ను కేటాయించింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్ ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్ ను మార్చారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 39 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉన్న సమయంలో కాంగ్రెస్ కు 5 సభ్యులున్నప్పుడు కూడా ఎల్ఓపి ఆఫీస్ ఇచ్చామని గుర్తు చేశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటించాలని, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదన్నారు ప్రశాంత్ రెడ్డి. మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీస్ను వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం, సార్ ఇది మంచిది కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు. మరొక 3 మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ తన అధికార మదాన్ని చూపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రోటోకాల్ పాటించడం లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేల చేత, ఆ పార్టీ సీనియర్ నేతల చేత ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయిస్తుండటంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గెలిచిన ఎమ్మెల్యేలకు కనీసం ఎస్కార్ట్ వాహనం కూడా ఇవ్వకపోగా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్కార్ట్ ఇస్తుండటం కూడా వారి దురహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇటు కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలోకొచ్చి 60 రోజులు కూడా కాకముందే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తోంది. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కకు వండుకున్నా సరే లేపుకొస్తాం. మేము రాత్రి పగలు కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే 20 మంది ఎమ్మెల్యేలం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఇది మీకు ఇక మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతు బంధు ఊసే ఎత్తటం లేదు. రైతు రుణమాఫీపై మాట కూడా ప్రభుత్వం మాట్లాడటం లేదు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీ లేదు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు లేవు. పైగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా అరెస్టు చేస్తోంది. ఆటో కార్మికులు నడి రోడ్డుకొచ్చినా పట్టించుకోవటం లేదు. రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోయినా గట్టిగా ప్రశ్నించటం లేదు. వచ్చిన 60 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ డజన్ల కొద్దీ తప్పులు చేసి ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. 6 గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ తర్జన భర్జన పడుతోంది.
100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి వాటి అమలుపై నాలుక మడతేసినట్లే కనిపిస్తుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో 100 రోజుల గడువు అనే మాట ఎక్కడా వినిపించలేదు. దీంతో 6 గ్యారంటీల అమలు అవుతాయా లేదా అనేది సందేహం వ్యక్తమవుతుంది. ఆరు గ్యారంటీలపై అధికార పార్టీ నుంచి ఉలుకు పలుకు కనిపించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారంటీల అమలుపై నిత్యం చెప్తున్నమాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏ తేదీల్లో ఏమేమి అమలు చేస్తామన్నది తేదీలతో సహా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తూ నోటిఫికేషన్ల తేదీలను కూడా ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం ఈ నెల 1వ తేదీనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా తాజాగా 6 గ్యారంటీల అమలుపై కూడా రేవంత్ సర్కార్ నాలుక మడతేసినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ తమిళిసై ఉభయ సభల సంయుక్త సమావేశంలో చేసిన ప్రసంగంలో 100 రోజుల గడువు అనే మాట ఎక్కడా కనిపించలేదు. దీంతో గ్యారంటీల అమలు గడువు గాయబ్ అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ తొలి ఉమ్మడి సెషన్లో 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత ఉమ్మడి సెషన్లో ఆ మాట కూడా మారిపోయింది. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఏడాది గడువు కూడా మాయమైంది. 2024 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంలో ఆ మాటను ఎందుకు పెట్టలేదనే చర్చ జరుగుతున్నది. మరో విషయం ఏమిటంటే 2 లక్షల ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని గవర్నర్ ప్రకటించడం. ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎందరూ? ఈ ఏడాది రిటైర్ అవుతున్న వారు ఎందరూ? ఏడాదిలో టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే అంత మేరకు ఖాళీలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్న ఉద్యోగ ఖాళీలెన్ని? వాటిల్లో భర్తీ చేయగలిగే పోస్టులెన్ని అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్టు టీఎస్పీఎస్సీ ద్వారానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఏడాది సంగతి దేవుడెరుగు. వచ్చే 5 ఏళ్లలో కూడా సాధ్యం కాదని అంటున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 గడువు తప్పిపోయిందని, దానిపై ప్రభుత్వం కనీసం వివరణ కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ మొదటి సమావేశంలో ఉన్న గడువు పదం 2వ సమావేశాల్లోనే మాయమైపోయిందని, మరో సమావేశం వచ్చే సమయానికి మొత్తం ఉద్యోగాల గ్యారంటీనే మాయమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమలు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం గడువు ఎత్తేసిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఆసరా పెన్షన్ కోసం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో లబ్ధిదారులకు నెల నెల టెన్షన్గా పెన్షన్ను అందజేసింది. కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో 2 నెలలైనా ఆసరా పెన్షన్లు అందక లబ్ధిదారులు కుమిలిపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికుల బతుకులు దయనీయంగా మారాయి. కొత్త సర్కారు రాగానే పింఛన్ సొమ్మును నెలకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ ఖాతాల్లో పెంచిన సొమ్ముతోనే డబ్బులు పడతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మెజారిటీ జిల్లాల్లో ఇంతవరకు పాత పింఛన్ సొమ్ముకే దిక్కు లేకుండా పోయింది. కొత్త పింఛన్ సొమ్ముపైన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయో లేదోనని లబ్ధిదారులంతా బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. అధికారులకు వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఇంకా రాలేదన్న సమాధానంతో ఆవేదనకు లోనవుతున్నారు. కొన్ని జిల్లాల్లో అది గత ఆసరా పింఛన్ సొమ్మును పంపిణీ చేసిన ప్రభుత్వం మెజారిటీ జిల్లాల్లో పంపిణీ చేయలేదు.
కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులకు 4,016 రూపాయలు, ఇతర లబ్ధిదారులకు 2,016 రూపాయలు చొప్పున నెల ఇచ్చి అసహాయులకు ఆసరాగా నిలిచింది. పింఛన్లు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే నయమంటూ పలువురు లబ్ధిదారులు చెప్పుకుంటుండడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,20,862 మంది ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 26.54 కోట్లు పంపిణీ చేయాల్సి ఉన్నది. అందులో వృద్ధులు 33,503 మంది, దివ్యాంగులు 10,073, వితంతు 24,492, చేనేత 3,691, కల్లుగీత 2,346, ఒంటరి మహిళలు 1,833, బీడి కార్మికులు 43,381, బోధకాలు బాధితులు 1,004, డయాలసిస్ బాధితులు 67, బీడీ టేకేదారులు 472 మంది చొప్పున లబ్ధిదారులున్నారు. వీరందరికీ నిరుడు డిసెంబర్లో నవంబర్ నెల పింఛన్ సొమ్మును వారి ఖాతాల్లో వేశారు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్ సొమ్ము అతిగతి లేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియదని అధికారులు చెప్తుండడం గమనార్హం. ఈ జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులు, చేనేత కుటుంబాలే ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం బీడీ, నేతన్నలు, ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేసింది. వాటితోనే బతికీడుస్తున్న తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసరా అందించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అసమర్థతకు ఇది కేవలం టీజర్ మాత్రమే. మునుముందు ప్రజలకు చుక్కలు కనబడేలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు దేవుడెరుగు, కనీస నిత్యావసర ధరలను కూడా కాంగ్రెస్ కంట్రోల్ చేయలేకపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిన ఎల్లిగడ్డ ధరలే దీనికి ఉదాహరణ. ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి రేట్లు రెండింతలు అవగా సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎల్లిగడ్డ ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కిలో వెల్లుల్లిని 400 రూపాయలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి, నవిపీట్, రెంజల్, షాటాపూర్ సంతల్లో ఎల్లిగడ్డ కిలోకు 400 రూపాయలు పలుకుతోంది. సామాన్యులు వెల్లుల్లి కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోయిన మార్కెట్లో ఎల్లిగడ్డల ధర 200 రూపాయలు ఉండే. ఈ మార్కెట్ వచ్చేసరికి 400 రూపాయలు ఉన్నాయి. విడివిడిగా ఉంటే 450 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎట్లా కొనాలంటే ఎట్లా బాగా పీరమవుతుంది. అన్ని పీరేమే అందరు మరి ఓడుకుంటాను కైకిలు చేసినా మనం 200 రాటినాయి. 200 అంగలో పెట్టాలా, ఇంట్లో పిల్లలు పెట్టాలా, మొగడికి సేఫ్టీకి ఇవ్వాలా. 450 ఉన్నాక ఎండకెళ్ళి ఉంటుంది మనిషి కొనేది. గరీబ్ ఉంటారు, ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. తెలంగాణలో ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశానికంటాయి. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా వెల్లుల్లి ధర విపరీతంగా పెరగటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్లు లేదని వాపోతున్నారు. ఎల్లిగడ్డ రేట్ ఎక్దం పెరిగిపోయింది. గిరాకులు వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పోయిన వారం 200 అమ్మినాం, ఈ వారం ఎక్దం 400 అంటే గిరాకులు కాకొచ్చింది సరిగా. ఎల్లిపాయలు అంటే రేట్ ఎక్కింది. ముందు 250 ఉండే, ఇప్పుడు 400 అయినాయి. ఎట్లా చెప్పాలా, ఎట్లా సేల్ చేయాలా? మేము రేట్లు బాగా పెరుగుతున్నాయి, సేల్ కావట్లే. కస్టమర్లకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కిలో లెక్కల పౌలు వస్తున్నాయి. ఏం చేయాలా? వెల్లుల్లి ధర భారీగా పెరగటానికి ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా రాకపోవటమే అని వ్యవసాయ నిపుణులు, వ్యాపారులు చెప్తున్నారు. దీనికి తోడు రవాణా ఛార్జీలను కూడా ప్రభుత్వం అమాంతం పెంచేయటంతో వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయని వాపోతున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.